అంతేకాదు నేను స్వయంగా చూశాను. చాలామంది ఈ స్తోత్రాన్ని చదువుకొని వాళ్ళకుండేటువంటి మృత్యు దోషాలు పోయాయి అని చెప్పడం కూడా నేను చూశాను. నాకు ఒకప్పుడు ఇలాంటి దోషం ఏర్పడినప్పుడు నాకు తెలియకుండానే కసిక్షత్రంలో ఇది చదువుకోవడం వలన మృత్యు దర్శనం తర్వాత ఈ మృత్యుగండం కూడా తప్పిపోయింది. స్వానుభవం కూడా చెప్తూ ఉన్నాను. అంటే ఇది ఏదో నేను గొప్ప కోసం కానీ మీకందరికీ చెప్పాలని చెప్పటం లేదు. సత్యం మాత్రమే చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఎవరికైనా మీకు అలాంటి భయాలు ఉన్నప్పుడు, అలాంటి దోషాలు ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా సరే అందరూ కాశీక్షేత్రంలాగా వెళ్ళలేకపోయినా పర్వాలేదు. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో కానీ, మీ ఇంట్లో శివుడి పటం ముందు కానీ కూర్చొని కూడా మీరు ఈ స్తోత్రం చదువుకోవచ్చు. అందుకని ఆ స్తోత్రాన్ని చదవండి. మీకు మీ పిల్లలకు ఉండేటువంటి అపమృత్యు దోషాలను తొలగించుకోండి. మృత్యుంజయాయ నమః. మృత్యుంజయుడెవరు? ఈశ్వరుడు. మృత్యువును జయించినటువంటి వాడు, మృత్యు దోషాల్ని పోగొట్టేటువంటి వాడు.